చికెన్ తినే వాళ్ళకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక షాకింగ్ వార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఇది. ఈ సంస్థ ఏం చేసిందంటే తెలంగాణలో, కేరళలో కొన్ని చికెన్ శాంపిల్స్ తీసుకుని దానిపై స్టడీ చేసింది. చాలా ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏమొచ్చాయంటే ఆ చికెన్లో ఒక భయంకరమైన బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా మనం చికెన్ తిన్నప్పుడు మన శరీరంలోకి వెళ్ళిపోయి అది మనకు చాలా ఔషధాలపై యాంటీగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనకు రోగం వచ్చినప్పుడు చాలామంది అంటుంటున్నారు, రోగం వచ్చింది, ఎన్నో మందులు వాడుతున్నాను, అయినా రోగం తగ్గటం లేదు అనే కామెంట్స్ చాలామంది చెప్తుంటారు. దానికి ప్రధాన కారణం ఈ చికెన్లో ఉన్న బ్యాక్టీరియా అంట. అంటే ఈ చికెన్లో ఉన్న బ్యాక్టీరియా మన శరీరంలోకి వచ్చేసి మన రోగాలు వచ్చినప్పుడు తీసుకునే యాంటీబయాటిక్స్ పని చేయకుండా పోతున్నాయి. దానికి ప్రధాన కారణం ఈ బ్యాక్టీరియా మన లోపల ఉండటం వల్ల. అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయట. ఇప్పుడు చికెన్ ఏంటంటే చాలా తక్కువ టైంలో ఒక 30-40 రోజుల్లోనే 1 కేజీ 2 కేజీలకు వచ్చేలా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు, యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటుంటారు. అలా అది బాగా లావు ఎక్కుతుంది. అది చాలా అనారోగ్యంగా, చూడటానికి మంచిగా తెల్లగా కనిపించినప్పటికీ మనం తిన్న తర్వాత చాలా చెడు ప్రభావాలు, అంటే చికెన్ తింటే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని కూడా ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరిస్తుంది. ఇంకోటి ఏం చెప్తుందంటే అందులో ఈకోలి అనే బ్యాక్టీరియా ఉంది, దాంతో విరోచనాలు అవుతాయి. చాలా ఎంత వేడి చేసినా ఆ బ్యాక్టీరియా చనిపోవడం లేదంట. అంటే ఈ వీళ్ళ శాంపిల్ సర్వేలో తేలింది. ఇంకొకటి ఏంటంటే చర్మ వ్యాధులు వస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఈ చికెన్ తినడం వల్ల ఈ విరోచనాలు, చర్మ వ్యాధులతో పాటు ఆ తిన్నవాళ్ళు త్వరలో చాలా తక్కువ సమయంలోనే బాగా బరువు ఎక్కడం, ఊబకాయం, ఆ ఊబకాయం వస్తే షుగర్ లాంటి వ్యాధులు రావడం జరుగుతుంది. చాలామంది చాలా ఇష్టంగా తింటుంటారు కదా ఒక చికెన్ లెగ్ పీస్ అనేది. ఒక చికెన్ లెగ్ పీస్ తింటే దాదాపుగా 60 సిగరెట్లు పీలిస్తే ఎంత నష్టం వస్తుందో అంత నష్టం వస్తుందని ఈ సర్వేలో కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మగాళ్లలో ఈ శుక్రకణాల సంఖ్య దారుణంగా పడిపోతుండడానికి ఈ చికెన్లో ఉన్న బ్యాక్టీరియా పనిచేస్తుందంట. సంతానోత్పత్తిలో అది తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అంటే ఈ చికెన్ను దాదాపుగా అవాయిడ్ చేయడం, అంటే ఇష్టానుసారంగా ఈ వ్యాపారస్తులు కొంతమంది తొందరగా అమ్ముకోవాలి, ఆ చికెన్ బాగా బరువు రావాలి అన్నట్టు ఇస్తున్న యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉండటం వల్లనే ఇలాంటి దుస్థితి దాపురించిందని చెప్తున్నారు. అలాగే ఇంకొక సర్వేలు కూడా మనం చూసినట్లయితే మనం అంటుంటాం కోడి, అంటే కోడిని ఇంగ్లీష్లో హెన్ అంటారు. అయితే ఈ చికెన్ అనే పదం ఎందుకు పెట్టారు, హెన్ అనే పదం పెట్టకుండా అంటే కోడిలో అలాగే పందిలో ఉన్న జీన్స్ని కలిపి ఒక రకమైన చికెన్ని డెవలప్ చేశారంట. దాంతోనే 1,00,000 అనారోగ్యాలకు, 1,00,000 సమస్యలకు ఈ చికెన్ కారణమవుతుందని సర్వేలో వెల్లడవుతుంది.